పరిశుద్ధ గ్రంథము బైబిల్లో నుండి లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరి చదువుకుందాము. లూకాసు వార్త 11వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరి చదువుకుందాము. బైబిల్ ఉన్న వారందరూ కూడా తెరిచి మీ భాగం మీరు స్పష్టంగా చదవాలని మనం చేస్తూ ఉన్నాం. ప్రారంభించుకుందాము. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీలో ఎవరికైనా ఒక స్నేహితుడు ఉండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఈలేనని చెప్పినా అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డును అడిగితే తేలునిచ్చునా? పదమూడు వచ్చిన అందరూ కలిసి చదువుకుందాము. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అనెను. ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక విషయాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఏంటది? ఫ్రెండ్షిప్ డే అని. లోకల్లో చాలామంది శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఫ్రెండ్షిప్ బ్యాడ్జీలు అనేవి పెట్టుకుంటూ ఒకరికొకరు వాట్సాప్లో పంపించుకుంటూ లోకంలో వారు సంతోషిస్తూ ఉన్నారు. ఈ లోకంలో స్నేహితులను కలిగి ఉండటం మంచిదా కాదా? మంచిదే కదండి. స్నేహితులు ఉండటం మంచిదే, కానీ ఉండే స్నేహితులు మనకు మంచివారై ఉండాలి. మంచి స్నేహితులు ఉంటే మన జీవితంలో మనకు వాళ్ళు ఎంత హెల్ప్గా ఉంటారు. చెడ్డ స్నేహితులైతే మన నాశనాన్ని వాళ్ళు కోరుకుంటారు. కాబట్టి మనుషులు మంచి స్నేహితులా చెడ్డ స్నేహితులా అని మనకు ఎలాగ అర్థమవుతుంది? మన దగ్గర డబ్బులన్నీ అయిపోయాక, ఆపదలో పడిపోయాక చివరిలో తెలుస్తుంది. అప్పుడు ఎటువంటి ఉపయోగం ఉండదు, సమయం అంతా అయిపోతుంది. కానీ ఈ లోకంలో మనుషులు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. అయితే లోకంలో ఉండే స్నేహితులు మన అవసరాలు తీరుస్తారా అంటే వాళ్ళు మంచివాళ్ళు అయితే కొంతవరకు తీరుస్తారు, కొంతవరకు వాళ్ళు మనకు సహాయము చేస్తారు. కానీ అన్ని అవసరాలు ఏ స్నేహితుడు కూడా తీర్చలేడు. ఎందుకంటే మనుషుడు కాబట్టి మనుషుడు అన్ని అవసరాలు తీర్చలేడు. అన్ని అవసరాలు తీర్చగలిగేటువంటి ఒక స్నేహితుడిని పరిశుద్ధ గ్రంథం బైబిల్ మనకు పరిచయం చేస్తుంది. ఆ స్నేహితుడే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. లోకంలో ఉన్న స్నేహితులు నిన్ను మోసం చేయొచ్చు, లోకంలో ఉన్న స్నేహితులు నీకు సహాయం చేయలేకపోవచ్చు. కానీ బైబిల్ ఉన్నటువంటి ఈ మంచి స్నేహితుడు ప్రభు యేసుక్రీస్తు మన కొరకు తన ప్రాణమే పెట్టినవాడు. ఆయన మన అవసరాలన్నీ కూడా తీర్చగలిగిన వాడు. కాబట్టి ఇక్కడ లూకాసు వార్తలో ఇక్కడ రాయబడినటువంటి భాగాన్ని మనం పరిశీలన చేస్తూ ఉంటే చూడండి, 5వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదివాం కదా. ఇక్కడ ఒక విషయాన్ని ప్రభు చెప్తూ వచ్చారు. ఏంటి ఆ విషయము అని అంటే 3 స్నేహితుల గురించి చెప్పాడు. ఇక్కడ ఒక వ్యక్తి అంటే ఒక స్నేహితుడు అర్ధరాత్రి ప్రయాణం చేసి అర్ధరాత్రి తన స్నేహితుడింటికి వచ్చాడు. అర్థమవుతుందండి? అంటే అర్ధరాత్రి వచ్చిన స్నేహితుడు ఒకరు, ఎవరింటికైతే వచ్చాడో ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తి అనమాట. బహుశా ఒకవేళ దూర ప్రయాణమై ఉంటుంది. తర్వాత రాత్రి ప్రయాణంలో అతనికి సరైనటువంటి వాహనం ఉండదు, లేకపోతే ఎవరు అతను సహాయం చేసి ఉండరు. దిక్కు తోచని పరిస్థితుల్లో తనకు గుర్తొచ్చింది ఎవరంటే
ఈ పట్టణంలో నాకు స్నేహితుడు ఉన్నాడు కాబట్టి నేను అతని దగ్గరికి వెళ్తా అన్నట్టుగా స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికి ఎంత అయిందని టైం అండి? అర్ధరాత్రి అయిపోయింది. సాధారణంగా అర్ధరాత్రి అయ్యేటప్పటికి కొంతమంది ఏం చేస్తారంటే అండి, నిద్రపోతారులే, నిద్రపోయే ముందు ఏం చేస్తారు, మొత్తం తినేసి తిన్న పాత్రలు కూడా శుభ్రం చేసేసుకుని ఇక రేపు ఉదరదాకా కూడా ఏ పని లేకుండా చేసుకుని పడుకునే వాళ్ళు ఉంటారు. పాపం ఆయన ఇంట్లో ఏమీ లేవు, అంటే తినేసారు, మొత్తం అయిపోయింది. స్నేహితుడు రాగానే అతనికి ఏమైనా రొట్టె పెడదాము, అతనికి ఆహారంగా ఇద్దామని చూస్తే ఇంట్లో ఏమీ లేవు. ఇతడు స్నేహితుడు కాబట్టి, మంచి స్నేహితుడు కాబట్టి ఏం చేశాడు తెలిసి ఇతను బయలుదేరి అదే గ్రామంలో ఇతనికి ఒక స్నేహితుడు ఉన్నాడంట. ఇతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఆ తలుపు కొడుతున్నాడు. ఎవరు అంటే, నేనే స్నేహితుడా, నేను ఈ స్నేహితుడిని వచ్చాను అంటే, ఏంటి విషయం అంటే, ఇగో ఈ రాత్రి టైంలో నా దగ్గర ఒక స్నేహితుడు వచ్చాడు, అతనికి ఆహారంగా పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, ఒక 3 రొట్లు బదులుంటే ఇవ్వు, మరలా నీకు ఇస్తానని అడుగుతూ ఉన్నాడు. అప్పటికే అతను మంచం ఎక్కేసాడు, పిల్లలతో పండుకున్నాడు, లేవలేని పరిస్థితి. అయినా తన స్నేహితుడు సిగ్గుమాలి పదే తలుపు కొట్టి అడుగుతున్నాడు కాబట్టి, స్నేహితుడు కాబట్టి ఏం చేస్తాడు, మంచి స్నేహితుడు కాబట్టి లేచి వేస్తాడు. అది చెడ్డ స్నేహితుడు అనుకో, తలుపు కూడా తీయడు. కానీ మంచి స్నేహితుడు కాబట్టి ఏం చేశాడు, లేచి ఇచ్చాడు. ఈ యొక్క విషయాన్ని ప్రభు చెప్తూ అడుగుడే మీకు ఇవ్వబడును అని దేవుని యొద్ద మనం ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన మన ప్రతి అవసరం తీర్చేటిన వాడని ప్రభు యొక్క ఉదాహరణ మన జ్ఞాపకము చేస్తూ వచ్చాడు. ఈ లోకంలో తండ్రులు చెడ్డవాళ్ళైనా కానీ తమ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటారు కదా. పరలోకమందున తండ్రి ఎంతో గొప్పవాడు, ఆయన నిశ్చయముగా మీకు అనుగ్రహించేటిన వాడు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఎవరంటే నిశ్చయముగా ఈవులు అంటే ఆశీర్వాదాలు, మనకేం అవసరమో అవన్నీ కూడా ఆయన ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి మనకు ఒక స్నేహితుడి వలె ఆయన మనకు ఈ విషయాలన్నీ కూడా తెలియపరుస్తున్నాడు ప్రభువుని యేసుక్రీస్తు. ఎవరైతే యేసు ప్రభువుని స్నేహితుడు కలిగి ఉంటారో వారి జీవితాల్లో ఇలాంటి అవసరాలన్నీ కూడా తీర్చబడతాయి. కాబట్టి చూడండి, మొట్టమొదటిగా మనం ఒకసారి ఆలోచన చేస్తే బంధువుడుగా వచ్చినటువంటి స్నేహితుడు ఒకళ్ళు, అంటే అర్ధరాత్రి టైంలో వచ్చినాడు. రెండవడు అవసరతలో ఉన్నాడు, అంటే పెట్టడానికి ఇతనికి ఏమీ లేదు కాబట్టి అవసరతలో మరొక స్నేహితుడికి వెళ్ళాడు. 3 స్నేహితులు ఎవరు, ఆదుకున్న అంటే రొట్టెలు బదులిచ్చి ఆదుకున్నటువంటి స్నేహితుడిగా మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు అర్ధరాత్రి వచ్చిన స్నేహితుడి గురించి మనం ఆలోచన చేద్దాం. ఇతను అనుకున్నాడా అర్ధరాత్రి వస్తాడని? చెప్పండి. అనుకుంటే ముందే సిద్ధపరిచి ఉంచుదుడు. అనుకోనన్న సమయంలో అర్ధరాత్రి స్నేహితుడు ఏ విధంగా వచ్చాడో ఈ లోకంలో జీవిస్తున్నటువంటి జీవితకాలంలో మనం ముందుకెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా మనకు కూడా మన అవసరాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి చూడండి, అర్ధరాత్రే అనారోగ్యం వచ్చేది, అప్పటికప్పుడు హాస్పిటల్కి మోసేస్తారు. అవును కదా. పగలంతా బాగుంటారు, సందకాడ కూడా భోజనం చేసిన తర్వాత చక్కగా కబుర్లు చెప్పుకుంటారు. ఏ టైంలో ఎలా ఉంటుందో మనం చెప్పలేం. ఒక్కోసారి అనారోగ్యాలు మనకు చెప్పరావు, చెప్పొస్తే ఏం చేస్తాం, ముందే హాస్పిటల్ కాడికి వెళ్ళి కూర్చుంటాం, పలానా టైంలో నాకు నొప్పి అవుతుంది అని. కాబట్టి ఇప్పుడు ఏది మనకు చెప్పి రాదు. అర్ధరాత్రి స్నేహితులు వచ్చినట్లుగా కొన్ని అవసరాలు కూడా అలాగే మనకు అర్ధాంతరంగా వచ్చేవిగా ఉంటాయి. కొన్ని పర్యాయాలు ఆపదలు వస్తూ ఉంటాయి. ఎక్కడి నుంచి ఫోన్ వస్తుంది, ఎవరికో యాక్సిడెంట్ అయింది, లేకపోతే ఎవరికో ప్రమాదం అని చెప్పగానే అప్పటికప్పుడు ప్రయాణం వెళ్ళిపోతూ ఉంటాం. వినకూడనటువంటి వార్తలు వింటూ ఉంటాం. హఠాత్తుగా ఆపదలు ఇలాంటివన్నీ కూడా వస్తూ ఉంటాయి. అయితే నీ జీవితంలో ఎలాంటి అవసరాలు వచ్చినా ఈ లోకంలో తీర్చగలిగిన వారు ఎవరు లేరు. కానీ ఏమండి, దేవుడు ఒక్కడే మన అవసరతలైనా తీర్చు. నీ అవసరత ఎలాంటిదైనా, ఏ టైంలో వచ్చిన అవసరతైనా ఆయన తీర్చగలిగిన వాడు. ఫిలిప్పీ పత్రిక 4:19 దేవుడు యేసుక్రీస్తునందు తన మహిమైశ్వర్యులు మన ప్రతి అవసరతను తీరుస్తాడు. ప్రతి అవసరం తీరుస్తాడు ఆయన. ఈ లోకంలో మనుషులు ఒకవేళ తీర్చలేకపోవచ్చు మన అవసరాలు, కానీ దేవుడు మన ప్రతి అవసరతను యేసుక్రీస్తునందు ఆయన తీర్చేటిన వాడు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆపదల గురించి చెప్పారు కదండి. వాడి సంగతి ఏంటంటే ఇందాక మొదటి వర్తమానంలో బ్రదర్ గారు చెప్పారు, కీర్తన 50:15 ఆపత్కాలం మీరు నా కొరకు మొరపెట్టండి, నేను మిమ్మల్ని విడిపిస్తానన్నాడు. కాబట్టి ఆపద అనేది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఏ టైంలో వస్తుందో మనకు తెలియదు. ఏ టైం అయినా ఏ సమయమైనా సరే నువ్వు ప్రభువుని అడిగితే ఆయనకి సహాయము ఆయన చేయగలిగిన వాడుగా ఉంటా ఉన్నాడు. ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే 11:6 5-6 మనం చూస్తే లోక సువార్తలో అర్ధరాత్రి అనుకోకుండా స్నేహితుడు
వచ్చాడు. అంటే ఇప్పుడు దేవునికి ఏ టైంలో మనం ప్రార్థన చేయొచ్చు ఏమండి? ఏ సమయమైనా చేయొచ్చు. ఒకవేళ ఆయన నిద్రపోతాడంటారా? అంటే కీర్తన 121 అధ్యాయంలో రాయబడి 3-4 వచనాలు ఏముందైనా, మన దేవుడు కునగడు నిద్రపోడు. కాబట్టి ప్రార్థనలో మనకి ఏం కావాలో స్పష్టంగా దేవుని అడిగితే, ఏ సమయమైనా సరే దేవుని అడిగితే, ఆయన సన్నిధానమునకు వచ్చి మన ప్రభుని అడిగితే తప్పకుండా ఆయన మన సహాయము చేస్తాడు. నిజంగా ప్రభువు మన అవసరాలు తీరుస్తాడా? ఖచ్చితంగా ఆయన తీర్చగలిగిన వాడు. కానా అనేటువంటి గ్రామంలో వివాహం జరుగుతూ ఉంటే యేసు ప్రభుని వారు ఆహ్వానించారు అక్కడికి. యేసు ప్రభుని అక్కడ ఆహ్వానించిన కారణం చేత అక్కడ ఒక లోటు ఉంది అంతకుముందే. ఏం లోటు అది? వాళ్ళు కొద్దిగా తయారు చేశారు, వాళ్ళు జనం ఎక్కువ వచ్చారు, అయిపోయింది. ఎప్పుడైతే ద్రాక్షరసం అయిపోయిందో ఇప్పుడు కంగారు పుట్టింది వాళ్ళకి. సాధారణ చూడండి, వివాహం జరుగుతున్నప్పుడు పెండ్లి మీద పిలిచిన వారి కంటే ఎక్కువ మంది వచ్చారు అనుకోండి, భోజనాలు అయిపోతున్నాయి అనగానే చెప్తారు, ఇంకా 100 మంది కూడా భోజనాలు చూస్తే ఒక 1000 మంది ఉన్నారంటే ఆ విందు జరిపే ఆయనకి ఎలా ఉంటుంది? చాలా టెన్షన్ వచ్చేది. అలాంటి అవసరతలో వీళ్ళు ప్రభువుని ఆశ్రయించారు. మరియ వచ్చి అవసరం చూసి, బంధువులు కదా వచ్చి యేసు ప్రభు చెప్పింది, యేసు ప్రభు నా సమయం ఇంకా రాలేదని చెప్పారు. తర్వాత పనివారు చెప్పి, ఇదిగో ఆయన మీతో చెప్పింది చేయమని చెప్పి అక్కడ చెప్పేసి వెళ్ళిపోయింది. విశ్వాసం అనమాట అది. ప్రభు టైం వచ్చింది, మీరు నీళ్లు ముంచి బాణల్లో పోయిండి అన్నాడు. 6 రాతి బాణల్లో ఏమంటే ఏం పోసారు? నీళ్లు పోసారనమాట. పోస్తే ఆ నీళ్లను ముంచి మళ్ళీ తీసుకెళ్ళాలి పోయిండి అన్నాడు. ఏమైపోయినాయి ఇప్పుడు? నీళ్లు మంచి ద్రాక్షరసంగా అరిపోయినాయి. ఈయన మంచి స్నేహితుడు, మన జీవితంలో మంచి ఈవులు ఇచ్చేటువంటి వాడు, మన అవసరాలన్నీ కూడా ఆయన తీర్చగలిగేటువంటి దేవుడు అని మనం చూస్తూ ఉన్నాం. 11వ అధ్యాయంలో వచ్చేలో ఒక మాట చెప్పాడు ఏంటంటే, స్నేహితుడు ఒకవేళ రాలేకపోయినా, బయటికి నీ మాట విని రాలేకపోయినా, నువ్వు మాటకి అడగటం వల్ల ఆయన ఏం చేస్తాడు? తప్పకుండా వస్తాడు. ఈ లోకంలో మనుషులే మాటకి అడిగి తీసుకుపోయి సర్లే ఏదోటి ఇచ్చేద్దాంలే అని అనుకుంటారు కదా. మన దేవుడు మాటకి ప్రభుని అడిగితే, నువ్వు ఎక్కువగా ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా ఆయన ఇవ్వగలిగిన వాడని మనం చూస్తున్నాం. అడుగుట వలన మనకేం కావాలో అవన్నీ కూడా ఆయన తీర్చేటినవాడు. కోరికలు వేరు, అవసరతలు వేరు. కోరికలన్నీ తీరుస్తానని చెప్పలే. ఏం తీరుస్తాడు? క్రీస్తు చేసిన మహిమలో మీ ప్రతి అవసరతను తీరుస్తాడు. కాబట్టి మన అవసరతలన్నీ కూడా ఆయన తీర్చేటువంటి దేవుడని ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం లోకస్వాద 11వ అధ్యాయం 12వ వచనంలో, మీరు కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇయ్యనెరిగి ఉండగా. ఈ లోకంలో మనుషులు సాధ్యమైనంత వరకు మంచి ఈవులు ఇవ్వాలనుకుంటారు. ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఎలాంటిది ఇవ్వాలనుకుంటారు? మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు. అలాగా మన ప్రభువు మనకు మంచి ఈవులు ఇచ్చేటువంటి వాడు. ఈవులు అంటే ఆశీర్వాదాలు, వరాలు, అవసరతలు, అక్కర్లు, ఇవన్నీ కూడా బెస్ట్ ఆయన మనకి ఇచ్చేటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఈ లోకంలో చాలామంది స్నేహితులు ఉంటారు. ఈయన నా బెస్ట్ ఫ్రెండ్ అని అంటాం. ఏ ఫ్రెండ్ అంట? బెస్ట్ ఫ్రెండ్, నా ప్రాణ స్నేహితుడు అండి అని చెప్తూ ఉంటారు. అస్తమానం వాళ్ళతో తిరుగుతున్నా అంటే వాళ్ళు లేకపోతే నా జీవితమే లేదండి అంటూ ఉంటారు. అలాంటి వ్యక్తులు కూడా ఈ లోకంలో చాలామంది ఉన్నారు. అయితే స్నేహితులు కలిగి ఉండొద్దని నేను చెప్పను, కానీ అయితే ఎలాంటి స్నేహితులు కలిగి ఉండాలో వాక్యంలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకము చేస్తాను. చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. యోబుకి కూడా స్నేహితులు ఉన్నారంట. యోబు కష్టాల్లో ఉన్నాడని చెప్పి యోబు దగ్గరికి వచ్చేసారు వాళ్ళు. అయితే వాళ్ళకు ఉన్న మిడిమిడి జ్ఞానాన్ని బట్టి యోబు ఏదో తప్పు చేసి ఉంటాడేమో, అందుకే శిక్ష వచ్చిందేమని చెప్పి సహాయం చేయడానికి వచ్చిన వ్యక్తులు కొంచెం గాయం రేపారు. కానీ చివరికి వచ్చేటప్పటికి మొత్తం పరిస్థితులన్నీ కూడా చక్కబడ్డాయి. అప్పుడు దేవుడే ఆ స్నేహితులు కూడా గద్దించాడు. ఇప్పుడు యోబు ఎలాంటి మనసుతో ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నా స్నేహితుల్ని క్షమించిన ఆయన అని వారి కొరకు ప్రార్థన చేస్తే దేవుడు మరలా యోబు క్షేమస్థితిని ఇచ్చాడు. నిజమైన స్నేహితుడికి ఉంటే లక్ష్యం ఏంటి తెలుసా? నీ క్షేమం కోరి ప్రార్థన చేస్తాడు, నీ మేలు కోరి నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఇది నిజమైన స్నేహితుడికి ఉంటే లక్షణం. కొంతమంది స్నేహితులు ఎలా ఉంటారో తెలుసా? పైకి ఎలా ఉంటారంటే నేను అత్తుకున్నట్టుగా ఉంటారు. ఒకసారి మనం చూస్తే సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనంలో, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును,
దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును అని రాయబడి ఉంది. కానీ నిజానికి నేటి సమాజాన్ని మనం చూస్తే అన్నీ ఉన్నప్పుడు అత్తుకుని ఉంటారు. ఎంత స్నేహితులు అంటే ఇక నీవు లేకపోతే నేను లేను అన్నట్టుగా ఉంటారు. అదే వాళ్ళకి కనుక కష్టతీతి వచ్చేసి వాళ్ళకున్న ఆస్తులన్నీ పోతే ఈ స్నేహితులు ఏమైపోతారు చెప్పండి? వాళ్ళ స్నేహితులు కాదే ఆ టైంలో సహోదరుడిగా నిలబడరు. కానీ యోబు స్నేహితులు యోబు యొక్క దురవస్థలో కూడా యోబు దగ్గరికి వచ్చి నిలబడ్డారు. నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తి కష్టాల్లో కూడా విడిచిపెట్టడు, శ్రమల్లో కూడా విడిచిపెట్టడు. అది నిజంగా ప్రేమించే స్నేహితుడికి ఉండేటువంటి లక్షణం. అది యోబు చేసిన పని ఏంటంటే ఎలాంటి వారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి స్నేహితులుగా నువ్వు ఎవరినైతే భావించుకున్నావో వాళ్ళ కోసం నిత్యం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. వాళ్ళ మేలు కోరి, వారి రక్షణ కొరకు, వారి క్షేమం కొరకు, వారి కొరకు ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. వాడు ఎప్పుడు పోతాడని కాదు, వాడు పతనం కోసం కాదు ప్రార్థన చేయవలసింది. అలాంటి ప్రార్థన దేవుడు ఎన్నడు. కాబట్టి వాళ్ళ క్షేమం కోరి ప్రార్థన చేయాలి. మీకు ప్రశ్న, ఇంతకీ మీ కొరకు ప్రార్థన చేసే స్నేహితులు మీకున్నారా? కబుర్లు చెప్పే స్నేహితులు చాలామంది ఉంటారు, అవును కదా? బజార్లో టీ కొట్టు దగ్గరికి వెళ్ళి స్నేహితులు కలిసి టీ తాగుతారు. కొంతమంది బజార్లో ఇంకా రకరకాల స్నేహాలతో కాలక్షేపం చేస్తారు. చెట్టు కింద కూర్చోవడం, ఆ బల్లల మీద కూర్చోవడం, కబుర్లు చెప్పుకోవడం, అంతవరకు ఓకే స్నేహాలు అవి. కానీ నీ మేలు కోరి ప్రార్థించే స్నేహితుడు నీకున్నాడా? రారా మందిరానికి ఏం వెళ్తావు కానీ ఈరోజు సినిమాకి వెళ్దాం లాక్కుపోయే వాళ్ళు ఉంటారు ఇదే నెలలో. నువ్వు మంచిగా ఉంటే నేను పాడు చేయడం దా మందు డబ్బు లేకపోతే నేను ఇస్తానని లాక్కుపోయేవాళ్ళు ఉంటారు. అలాగే కదా చాలామంది చదువుకోవడానికి పిల్లలు కాలేజీ పంపిస్తూ ఉంటే ఈ డ్రగ్స్కి అలవాటు పడిపోయి, మత్తు పానీయాలకు అలవాటు పడిపోయి, పబ్బులకు అలవాటు పడిపోయి వాళ్ళ భవిష్యత్తును పాడు చేసుకుని, తల్లిదండ్రులు ఏమో డబ్బులు పంపించి పిల్లలు చదువుకోవాలని వాళ్ళ భవిష్యత్తు పాలను పంపిస్తే పిల్లలు వాళ్ళ జీవితాలను నాశనం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు దొరికిన స్నేహితులు చెడ్డ స్నేహితులు వాళ్ళ జీవితాలు నాశనము చేస్తూ ఉన్నారు. కాబట్టి నీవు ఎలాంటి స్నేహితుని కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచన చెయ్యి. బైబిల్ మనం చూస్తే సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును అన్నాడు. మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంట? మనకు అలాంటి వాళ్ళు ఇష్టం ఉండదు. నిజంగా మనం మేలు కోరి స్నేహితుడు ఏం చేస్తాడంటే మనల్ని గద్దిస్తాడు, మనం మాట్లాడిన మాటలు తప్పులైతే ఖండిస్తాడు, మన క్షేమం కోరి నువ్వు అలా ఉండకూడదు ఇలా ఉండకూడదు అని మనల్ని హెచ్చరిస్తాడు. ఇది నిజమైన స్నేహితుడికి ఉండేటువంటి లక్షణం. అక్కడే ఇంకో మాట అంటాడు, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. స్నేహితుడిగానే ఉన్నాడు కానీ పగవాడుగా ఉన్నాడు. వీడు ఏం చేస్తాడంటే లెక్కలేని ముద్దులు పెడతాడు, పొగుడుతూ ఉంటాడు, ఏం చేసిన రైట్ అని. కొంతమంది పిల్లలండి తల్లిదండ్రులకు విరోధంగా ప్రవర్తిస్తూ వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటుంటే స్నేహితులు అంటారు, ఎంతకాలం రా నువ్వు పెద్దోడు అయ్యో, ఎంతకాలం అమ్మ మాట ఏంటావు, ఎంతకాలం నాన్న మాట ఏంటావు, వాళ్ళకి భయపడేది ఏంటి, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతలేదా, నువ్వు సంపాదించుకోవట్లేదా అని మరి పగవాడు వల్లే ముద్దులు పెట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేసే స్నేహితులు కూడా ఈ లోకంలో ఉన్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తిని చూద్దాం బైబిల్లో. ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే తప్పిపోయిన కుమారుడు. ఎవరు చెప్పండి? తప్పిపోయిన కుమారుడు. ఈ తప్పిపోయిన కుమారుడు తల్లిదండ్రుల దగ్గర, తండ్రి దగ్గర ఉన్నాడు, క్షేమంతో ఉన్నాడు, అన్నయ్య ఉన్నాడు, కుటుంబం ఉంది, ఇంకా మనం చూస్తే మంచి పని వాళ్ళు ఉన్నారు, వ్యవసాయాలు ఉన్నాయి, ఆస్తి ఉంది, అంతా బాగుంది. కానీ ఏమనుకున్నాడంటే ఫ్రీడమ్ కావాలి. ఇప్పుడు ఆస్తిలో వాటా ఇచ్చేయమన్నాడు, తండ్రితో దెబ్బలాడాడు, నా ఆస్తి నాకు కావాలంటే ఇక తండ్రి చేసేది లేక ఇచ్చేస్తే దూరదేశం వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోతే అక్కడ చేరారంటండి ఎవరు? పగవాళ్ళకు ఉన్న స్నేహితులు అక్కడ చేరారు. ఈ చేరిన తర్వాత ఈ స్నేహితులందరూ చేరి ఇతను ఎంత అయితే ఆస్తి పట్టుకొచ్చాడో అంత ఆస్తి ఆర్థికపూర్వం అయిపోయేదాకా ఇడిచిపెట్టలే. ముద్దులు పెట్టారంటే అర్థం ఏంటంటే భలే చేసేవరా, నువ్వు అక్కడ ఉంటే ఇలాగ నిన్ను ఎంజాయ్ చేయనివ్వరు, నీవు అక్కడ ఉంటే ఇలా తిరగలేవు, ఫ్రెండ్స్తో లోకాన్ని అనుభవించలేవు, వయసు ఉండగా అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తావు, ముసలోడు అయిపోయిన తర్వాత నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు అని చెప్పి వాళ్ళు ఆ తప్పిపోయిన కుమారుని ఎంతో ఒబ్బేసి వాడు జబ్బెర కొట్టి ఆడి దగ్గర డబ్బుతో తాగారు, తిన్నారు, తిరిగారు, మొత్తం అంతా అయిపోయిన తర్వాత వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎందుకుంటారు చెప్పండి ఆ స్నేహితులు? డబ్బు అయిపోయకుంటారా, ఆస్తి అయిపోయకుంటారా? అప్పుడు బుద్ధి వచ్చింది వాడికి. పని కోసం వెళ్తే ఆ దేశంలో ఉన్న కరువు చేత పని కూడా ఎవరు ఇవ్వలే. అలాంటి పరిస్థితుల్లో సెల్ ఫోన్ కట్టండి. అలాంటి పరిస్థితుల్లో ఆ తప్పిపోయిన కుమారుడు
పందులు తినేటువంటి పొట్టు తిన్న ప్రయత్నం చేశాడు, అది కూడా దొరకలేదు. చివరికి మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. కాబట్టి ఒకసారి పరిశీలన చేసుకో, నువ్వు ఎలాంటి స్నేహితులను కలిగి ఉన్నావు? నీ బ్రతుకును పాడు చేసే స్నేహితులు నువ్వు కలిగి ఉన్నావా? నిన్ను బలపరిచే స్నేహితులను కలిగి ఉన్నావా? ఇది ఆలోచన చేయవలసిందిగా జ్ఞాపం చేస్తూ ఉన్నాను. బైబిల్లో ఉన్నటువంటి స్నేహితుడిని మీకు పరిచయం చేస్తూ ఉన్నాను. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈయన ఎలాంటి వాడు? ఈయన ఎలాంటి వాడు అంటే యోహాను సువార్త 15:13 మనం చూస్తూ ఉంటే ఈ స్నేహితుడు ఎలాంటి వాడు అక్కడ చెప్తాడు. చదవండి. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. స్నేహితుడి కొరకు ప్రాణం పెట్టే స్నేహితులు ఎవరైనా ఉన్నారా ఈ లోకంలో అని ఆలోచన చేస్తే ఆస్తి అయిపోయిన వదిలి వెళ్ళిపోయారు. కనీసం ఆకలితో ఉంటే తప్పు అనుకోమడం ముద్ద కూడా పెట్టలేదు. ఎవరో పెట్టాడండి? పెట్టలేదు. అది ఈ లోకంలో స్నేహం. అయితే నీ కొరకు ప్రాణం పెట్టే స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ముద్దే పెట్టినప్పుడు, భోజనమే పెట్టినప్పుడు ప్రాణం పెట్టేవాడు ఎవరున్నాడు ఈ లోకంలో? లేరు. మాటలు చెప్తారు కానీ ప్రాణం పెట్టే స్నేహితులు ఎవరు ఈ లోకంలో లేరు. ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను ప్రేమించి, మనం పాపంలో పుట్టాం, పాపంలో జీవిస్తున్నాం, పాపంలోనే చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం. కానీ నరకంలో మనం పడిపోకూడదని ఒక నిజమైన స్నేహితుడిగా, ఒక మంచి స్నేహితుడిగా, ప్రాణ స్నేహితుడిగా మనల్ని ప్రేమించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల కోసం శిలువలో తన ప్రాణమును బలిగా పెట్టాడు. ఈయన వలె ప్రాణం పెట్టిన స్నేహితుడి లోకంలో ఎవరు లేరు. కాబట్టి యేసు ప్రభు మనకు రక్షకుడు మాత్రమే కాదు, స్నేహితుడిగా ఉండి ఆయన మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఇదే మనం చూడగలుగుతున్నాం. ఎప్పుడు ఈ కార్యం జరిగింది అంటే నీవు పుట్టిన తర్వాత కాదు. ఈ స్నేహితుడు చేసిన కార్యం నేను పుట్టక పూర్వమే మన కోసం తన ప్రాణం పెట్టాడు. ఇది ఆ స్నేహితుల్లో ఉన్నటువంటి గొప్పతనం. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏం కోరుతా ఉన్నాడు అంటే మనందరం కూడా ఆయనకు స్నేహితులు అవ్వాలని కోరుతున్నాడు. ఏమవ్వాలంటండి? ఇష్టపడతారా మీరు? ఇక నుంచి నేను యేసు ప్రభువుకు స్నేహితుడిగా ఉంటాను అనేటువంటి ఆశ నీలో ఉంటే ఆ ప్రభువుకి మనం స్నేహితులుగా ఎలా అవ్వగలమో 2 వాక్యాలు మీకు చూపించి నేను ముగిస్తాను. యేసు ప్రభు మనందరినీ స్నేహితులుగా భావిస్తున్నాడు. అలా భావించే తన ప్రాణం మన కొరకైనా అర్పించాడు. ఇప్పుడు ఆయన మనల్ని ఆయనకి స్నేహితులుగా మారిపోమన్నాడు. నేను కూడా ఆయనకి స్నేహితులు అవ్వాలనుకున్నానండి, ఏం చేస్తే అవుతాను అని అంటే ఏం చేయాలో వాక్యంలో మనం చూద్దాం. యోహాను సువార్త 15:14 చదవండి. యోహాను సువార్త 15:14 నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. ఇప్పుడు చెప్పండి, మనము దేవునికి స్నేహితులు అవ్వాలంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారికి మనం స్నేహితులు అవ్వాలంటే మనం ఏం చేయాలంటే అక్కడ ప్రభు చెప్తూ ఉన్నాడు, ఏమైతే ఆజ్ఞాపించాడో అవన్నీ మనము చేయాలి. అప్పుడు ఆయనకి మనం స్నేహితులము అవుతాం. అంతేగాని కానుకలు ఇచ్చిన వాళ్ళందరూ స్నేహితులు, ఏమంటే భోజనాలు పెట్టిన వాళ్ళు అందరూ స్నేహితులు, మందిరం కట్టించిన వాళ్ళు స్నేహితులు, డబ్బు ఇచ్చిన వాళ్ళు స్నేహితులు అని చెప్పట్లేదు ఆయన. ఎవరంటే స్నేహితులు చెప్పండి? ఎవరంట? ఆయన ఆజ్ఞలన్నీ ఆజ్ఞాపించిన వాటన్ని చేసిన వారే ఆయనకు స్నేహితులు. అలాగే చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని ఒకసారి మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయంలో ఒక వ్యక్తిని దేవుడు పిలిచి నేను చూపించేటువంటి దేశానికి రా, అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తా, సంతానం ఇస్తా, ఆశీర్వదిస్తా అని చెప్పి పిలిస్తే ఆ యొక్క దేవుని మాటకు లోబడి అబ్రహాము బయలుదేరి వచ్చాడు. వెంటనే దేవుడు సంతానం ఇవ్వలే. అబ్రహామును దేవుడు పరీక్షించాడు, వెంటనే ఇవ్వలే. ఈ వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలకి కుమారుడిని ఇచ్చాడు. ఇచ్చిన కుమారుడి మీద మనసు ఉంచుకున్నాడో లేదా దేవుడి మీద ఆధారపడుతున్నాడో తెలుసుకోవడానికి ఏమండి నీ కుమారుడిని బలి అని కూడా అడిగాడే కానీ బలి ఏమని ఇవ్వలేదు. అంటే దేవుడు అబ్రహాము అన్ని విషయాలు పరీక్షించాడు. అబ్రహాము అన్నాడు, నీవే ఇచ్చావు, నీకు ఇచ్చేమంటే ఇచ్చేస్తానని చెప్పి బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోయాడు. అంటే అబ్రహాము ఆస్తి మీద ఆధారపడుతున్నాడా, బిడ్డ మీద ఆధారపడుతున్నాడా, లేకపోతే ఎవరి మీద ఆధారపడుతున్నాడో దేవుడు పరీక్షించి అనేక ప్రాంతాలు తిప్పి అతన్ని పరీక్షించిన తర్వాత చివరికి అబ్రహాము గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసండి? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో రాయబడిన మాట చూస్తూ ఉంటే, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదవండి. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడెను, అను లేఖనం నెరవేరబడెను,
మరియు దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగిన. సరే అండి, ఇప్పుడు మనం దేవుని స్నేహితులను కోరుతున్నాడు. అలాగే దేవునికి స్నేహితుడిగా పిలబడిన వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఆ వ్యక్తే అబ్రహాము. ఎవరు చెప్పండి? అబ్రహాం. ఎలాగ దేవుని స్నేహితుడయ్యాడు? ఎలా అవ్వగలమని చెప్పాడు? యోహాను సువార్త చేశారు కదా, చూసాం కదా, 15వ అధ్యాయము 14 చదివాం. నేను ఆజ్ఞాపించిన వాటన్నిటి చేసినట్లు మీరు నాకు స్నేహితులు అవుతారు. అబ్రహాము దేవుడు ఆజ్ఞాపించినవన్నీ చేశాడండి, లోబడ్డాడు, విధేయత చూపించాడు, దేవునితోడు సహవాసం చేయడానికి. ఇప్పుడు ఆ చెట్టు కింద ఆ మనుషులుగా వస్తుంటే వారితో గడపడానికి పరిగెత్తుకెళ్ళిపోయాడు. అయ్యా మీరు ఉండండి, కాళ్ళు కడుక్కోండి, మీకు అసలు భోజనం సిద్ధం చేస్తా, అక్కడే ఉండడానికి ఇష్టపడడం, ఆయనతో సహవాసం చేయడానికి, ఆయనతో గడపడానికి, ఆయన ఆజ్ఞాపించిన మాటకు విధేయత చూపించడానికి చక్కగా తను ప్రవర్తిస్తూ వచ్చాడు అబ్రహాము. అందుకనే చివరిలో దేవుడి సాక్ష్యము, అబ్రహాము దేవునికి స్నేహితుడు. నీవు నేను దేవుని స్నేహితులు అవ్వాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలా స్నేహితులుగా దేవుడు మనల్ని పిలవాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీవు నేను స్నేహితులు అవ్వాలంటే ఆయన ఆజ్ఞాపించిన వాక్యానికి మనం ఏమని చెప్పండి? చెప్పండి, లోబడాలి. ఏ విషయాల్లో లోబడాలి? అన్ని విషయాల్లో బైబిల్ గ్రంథం మనకు ఏదైతే బోధించిందో ఆ ప్రకారంగా అన్ని విషయాల్లో దేవుని మనము లోబడాలి. కొన్ని పాటిస్తానండి, కొన్ని పాటించనండి అంటే వాళ్ళు స్నేహితులు కానేరరు. అన్ని విషయాల్లో ఎవరు వాక్యానికి విధేయత చూపిస్తారో, ఎవరు వాక్యానికి లోబడతారో వారి జీవితాల్లో ధన్యులవుతారు. మందిరానికి వచ్చిపోయినంత మాత్రం కాదండి, వచ్చి నీవు వాక్యం విని వాక్యానికి లోబడితే, వాక్యానుసారంగా జీవిస్తే అప్పుడు దేవుని స్నేహితుడుగా మారుతావు. ఇది మొదటిది. రెండవది చెప్పి నేను ముగిస్తాను. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఇంకా దేవునికి స్నేహితులు అవ్వాలంటే ఏం చేయాలంటే చూడండి. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరుగరా. కానీ ఈ లోకంలో మనుషులంట లోకంతో స్నేహం చేస్తున్నారంట. అది దేవునికి శత్రుత్వం తీసుకొస్తుంది. నువ్వు దేవుడికి స్నేహితుడు కాలేవు, శత్రువు అయిపోతున్నావు అన్నాడు. ఈ లోకంలో వ్యభిచారము, దొంగతనము, అపవిత్రత, జూదము, రకరకాల పాపాలు ఉన్నాయి ఈ లోకంలో. వాడితో స్నేహం చేస్తే ఎప్పటికీ నీవు దేవునితో సహవాసము లేక స్నేహము చేయలేవు. కాబట్టి ఈ వాక్యం యొక్క భావం ఏంటంటే నువ్వు లోకంతో కాక దేవునితో సహవాసం చెయ్యి అంటున్నాడు. ఎవరు సహవాసం చేయాలంటే అండి? లోకంతో సహవాసం చేస్తేనేమో దేవుడికి శత్రువు అయిపోతావు, దేవునితో సహవాసం చేస్తేనేమో దేవునికి స్నేహితుడు అవుతావు. కాబట్టి ఇప్పుడు మన సహవాసం ఎవరితో చెప్పండి? ఏమండి? దేవునితో మన సహవాసం చేస్తే మనం స్నేహితులుగా దేవునికి మనము అవగలిగిన వారుగా ఉంటాం. ఒకవేళ దేవునితో సహవాసం చేస్తే ఏంటంటే లాభం? స్నేహితులు అయితే మాత్రం ఏంటి లాభం? ఒక్కోసారి మనకి ఏం కావాలి? ఏం చేసినా కానీ లాభం కావాలి. లాభం లేకపోతే ఏం చేయమండి? ఈ లోకం వెంబడిస్తున్నావు, అప్పుడే నీకు లాభం ఏమండి? అప్పుడు లాభం గోపుల్లోకి వస్తాయి. అయినా సరే ఇష్టమే. కానీ దేవునితో సహవాసం చేయాలంటే మందిరానికి రావాలా, వస్తే నాకేంటి ఆలోచించేవాళ్ళు ఎరేర్లుగా. అయితే దేవునితో సహవాసం చేస్తే లాభం ఏంటంటే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం చూడండి ఒకసారి, 7-8 వచనాలు. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7-8 వచనాలు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారము. ఎవరితో? దేవునితో. చదవండి. అప్పుడు ఆయన కుమారుని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. చూసారా, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తున్నారో వారికి లాభం ఏంటంటే యేసు ప్రభు వారు చిందించే రక్తంలో వారి పాపములన్నీ కడగవేయబడతా ఉన్నాయి. ఎంతకన్నా గొప్ప ధన్యత ఏదైనా ఉందా? పాపాలు కడిగివేయబడడం, పాప క్షమాపణ పొందడం, రక్షించబడి పరలోక రాజ్యాన్ని పొందడం, దీని మించిన ఆశీర్వాదం మరొకటి ఈ లోకంలో లేదు. కాబట్టి దేవునితో ఎవరైతే సహవాసం కలిగి ఉంటారో వారి పాపాలకు క్షమాపణ అనేది కలుగుతుంది. పాప క్షమాపణ మన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళేదిగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి లోకంతో సహవాసం చేయక ఎవరు సహవాసం చేయాలి చెప్పండి? దేవునితో సహవాసము చేయాలి. కాబట్టి 2 విషయాలు, దేవునితో మనం స్నేహం చేయాలంటే లేక దేవుని మన స్నేహితులుగా మారాలంటే 2 విషయాలు. ఒకటి ఏం చేయాలి? దేవుని వాక్యానికి
లోబడాలి. ఆయన చెప్పినవన్నీ కూడా మనం చేయాలి. ఎవరైతే ఇలా చేస్తారో వారు ఆ ప్రాణం పెట్టిన స్నేహితునికి స్నేహితులుగా మార్చబడతారు. రెండవదిగా, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారు ఏమవుతారు? దేవునికి స్నేహితులుగా మార్చబడతారు. కాబట్టి చాలా పనులు ఉన్నాయి, చాలా విషయాలు బైబిల్ ఉన్నాయి, కానీ రెండు విషయాలు మీకు జ్ఞాపకము నేను గుర్తుపెట్టుకుని అనుసరించాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఈ విషయాలు మనం నెమరు వేసుకుందాం. దేవునితో ఏ విధంగా మనం సహవాసం చేయగలం చెప్పండి? నియామక కూటాలు రావడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, వాక్యం చదవడం ద్వారా, ఏమైనా దేవుని బిడ్డలతో కలిసి దేవుని గురించి మాట్లాడడం ద్వారా, ఈ విధంగా ఎక్కువగా మనం దేవునితో సహవాసము చేయగలం. కాబట్టి ఈ విధంగా చేస్తే తప్పకుండా ప్రభు మన సహాయం చేసి ఆయనకు మన స్నేహితులుగా ఆయన మారుస్తాడు. మనందరం కూడా దేవుని స్నేహితులుగా మార్చబడినట్టు ఆయన కృపను ధారాళంగా మనకు ఆయన అనుగ్రహించును గాక. ఆమేన్.